జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మీద, హిందూ దేవీ దేవతల మీద, హిందువుల యొక్క సాంప్రదాయాల మీద, హిందువుల యొక్క ఆచారాల మీద, హిందువుల యొక్క కట్టుబాట్ల మీద నోటుకొచ్చేట్టు మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. చాలా మంది వాళ్ళు ఫేమస్ అవడం కోసం, వైరల్ అవడం కోసం, లేకపోతే సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ద్వేషంతోనో విపరీతంగా నోటికొచ్చేట్టు దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఒక మదవెక్కిన ఆంబోతి కూడా మాట్లాడింది. సరే, ఇంతకో ఆంబోతి ఎవరు, దాని కథ ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మహిళల మీద ఒక నీచుడు కారు కోతలు కూసినాడు. చిలకలూరపేటకు చెందినటువంటి పాస్టర్ షాలేం రాజు అంటే ఆయన పేరు. ఏం పేరు? పాస్టర్ షాలేం రాజు. అంటే ఎవరు చెప్పారు నీకు నోటుకొచ్చేట్టు మాట్లాడమని చెప్పి? పక్కన వాళ్ళని నిందించమని చెప్పి, దూషించమని పక్కన వాళ్ళు కాదు, ఎవరు చెప్పినారో నీకు దిగజారి మాట్లాడమని పక్కన వాళ్ళ మీద. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రార్థనా సభలో ఈ మదమెక్కినటువంటి ఆంబోతో మాట్లాడతా మల్లెపూలు కొనే మహిళల పైన నోటుకొచ్చినట్టు దిగజాడు మాటలన్నీ కూడా మాట్లాడినాడు. ఈ నీచుడు కూసేటువంటి కారు కోతలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. ఈ కొవ్వెక్కిన ఆంబోతో మాట్లాడడం, మల్లెపూలు అమ్మేటటువంటి ఒక వ్యాపారి చర్చి ముందు దుకాణం పెట్టాడంట. అయితే ఒక్కరు కూడా నీ మల్లెపూలు కొనరని చెప్పేసి లోపలికి పోతా ఆ చర్చి యొక్క పాస్టర్ ఆ వ్యాపారి చెప్పినాడంట, లోపలికి పోతా ఇంకో చోట పెట్టుకో నువ్వు అని చెప్పి సలహా కూడా ఇచ్చాయంట. ఏది ఇక్కడ పెడితే నీ మల్లెపూలు అమ్ముడు బాగునైనా ఇంకేడన్నా పెట్టుకోమని చెప్పేసి. ఎందుకు కొనరని చెప్పేసి ఆ వ్యాపారి తిరిగి అడిగితే హేళనగా ఏది ఆ పాస్టర్ సమాధానం చెప్పినాడంట. ఏది మల్లెపూలు పెట్టుకోవడానికి, బజార్ల మీద తిరగడానికి వీళ్ళు ఎవరు ఆ లోపల ఉండేవాళ్ళు బజార్ సంబంధాలు కాదు, అంటే వాళ్ళు బజార్ వాళ్ళు కాదు, ఏమే వాళ్ళు పరిశుద్ధ ఆత్మ సంబంధాలు అంట. ఈ పాస్టర్ షాలేం రాజు నోటుకు వచ్చినట్టు కారు కోతలు అన్ని కూర్చాడు. నాకు తెలిసి నేను చెప్తా, కేవలం ఒక హిందువులే కాదు పూలు పెట్టుకునేది, ముస్లింలు పూలు పెట్టుకుంటారు. ఎవరు? ముస్లిం మహిళలు కూడా పూలు పెట్టుకుంటారు. నా కళ్ళతో నేను చూసిన క్రైస్తవ మహిళలు కూడా పూలు పెట్టుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా బజార్ వాళ్ళ కాదంటియా? ఇప్పుడు ఈ షాలేం రాజు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అవ్వగారు వాళ్ళు ఏమన్నా ఇంగ్లాండ్ నుంచి కానీ లండన్ నుంచి కానీ ఆడించని వచ్చారా? వీళ్ళు ఏమన్నా కాదు, ఈవిడ ఏడ పుట్టాడే కదా, వీళ్ళ అమ్మ కావచ్చు, వీళ్ళ అమ్మమ్మ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు హిందువులే కదా, వాళ్ళు పూలు పెట్టుకొని ఉంటారు కదా. మరి వాళ్ళు కూడా బజార్ వాళ్ళేనా? అంటే వాళ్ళు బజార్ తిరిగితే నేను పుట్టాడా, వాళ్ళు బజార్ తిరిగితే నేను పుట్టాడు అంటాలే. ఎట్ట మాట్లాడతారు ఒకరిని ఆ విధంగా, ఎట్ట మాట్లాడతారు అంటాలే. అంత దారుణంగా ఇప్పుడు ఎంతో మంది ప్రతి మతంలో ఉండే మహిళలందరూ కూడా పూలు పెట్టుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా బజార్ తిరిగినట్ట. మీ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం ప్రతివర్తలా, మీ ఇంట్లో ఉండే వాళ్ళు మాత్రం నెపర్తలా. ఎట్ట మాట్లాడతారు ఈ విధంగా కొవ్వెక్కి బలిసిన మాటలు ఎట్ట మాట్లాడతారు అంటాలే. దీంతో హిందువులు, హిందూ సంఘాలు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన గురవుతారు. కాదు ఎంత కాదు వాళ్ళ మనోవేదన గురి చేసే మాటలు కదా ఏ వాళ్ళ కాదు మనసును తూట్లో పడిచే మాటలు కదా ఈ అంటాలే. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఈ మధ్య మేపుతున్నాయి. అనవసరంగా ఇట్లా దరిద్రం ఉండా కూడా అందరికి ఎందుకు డబ్బులు ఇవ్వడము, ఈ చర్చ పాస్టర్లకు డబ్బులు ఇవ్వడం, ఇంకొకరికి డబ్బులు ఇవ్వడం, వీళ్ళేమో ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతా, మత మార్పిడి చేస్తా, వీళ్ళు నోటికి వచ్చేట మాట్లాడడం. ఎవరైనా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే సుమోటోగా కేసు స్వీకరించి దెబ్బపై లోపల దబ్బాలా. ఏంది మాట్లాడడం? ఏంది అంటాలే. కాదు, నీ జాతి ఏంది, నువ్వెవరు అసలు, నువ్వు యాడ్ నుంచి వచ్చినావు, ఏ దేశం నుంచి దిగుమతి అయినావు, మీ ఆడవాళ్ళు ఎవరు పూలు పెట్టుకోలేదా అంటాలే. ఎవరు పూలు పెట్టుకోవాలా మీ వాళ్ళ? ఈయన పేరు వచ్చేసి ఇంతకు ముందు ఈయన గారు ఈ క్రైస్తవ మతాన్ని స్వీకరించక ముందు ఈయన పేరు వచ్చేసి బండారు ఈరయ్య అంట. ఇంతకు ముందు వచ్చేసి ఆయన ఒడ్డెరకలం. ఇప్పుడు ఒడ్డెరకలంలో వాళ్ళు కూడా హిందువులే కదా. ప్రతి ఒక్కరు కూడా బాగా సుమంగళంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, సాంప్రదాయబద్ధంగా ఉంటారు. మరి అక్కడి నుంచి వచ్చిన ఈయన ఇట్ట మాటలన్నీ కూడా ఎట్ట మాట్లాడినాడు అంటే, ముందు వీళ్ళ పూర్వీకులంతా కూడా బజార్ వల్ల ఎట్ట మాట్లాడతారు ఆ మాటలు అంటాలే. అంటే ఈయన పుట్టేటువంటి కులాన్ని కావచ్చు, యావత్ హిందూ సమాజాన్ని కావచ్చు, పూలు పెట్టుకుంటే ప్రతి స్త్రీని కూడా ఆయన అవమానించట్టే కదా. అన్ని మతాలలో పూలు పెట్టుకుంటారు, అందరిని అవమానించట్టే కదా అంటాలే. ఇప్పుడు కూలి పని చేసుకుంటాడు ఒకప్పుడు, ఇప్పుడు వచ్చే పాస్టర్ వేషం వేసుకొని లక్షలు కోట్లు సంపాదిస్తాడు. ఎందుకు రా స్వామి బతుకో? ఒకరిని తప్పు పట్టి, ఒకరిని నానా మాటలు మాట్లాడి, ఒకరిని ఆడిపోసుకొని బతుకు అది ఒక బతుకేనా అంటాలే. ఎట్ట చూస్తా ఉంటారు పోలీసు వాళ్ళంతా కూడా ఇట్లాంటి ఎన్ని కూడా చేస్తా ఉంటే దొబ్బపై కేసు పెట్టి లోపల దొబ్బరా. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఉంటారో ఇదో నేను ఆ లింక్ కూడా పెడతాను, ఆ వీడియో లింక్, ప్రతి ఒక్కరు కూడా ఈయన మీద కేసు పెట్టి పారదొబ్బండి. ఎందుకు మాట్లాడతారు? కాదు, పక్క మతాల కించపరచడం అంత కాదు, అంత ఖాళీగా ఉన్నారు జనాలేడా. ఏందంటాలి ఇదంతా కూడా. మిత్రులారా, ఇటువంటి దారుణమైన మాటలు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇది కేవలం హిందువులకు సంబంధించిన విషయం కాదు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం ఇది. ఎట్ట మాట్లాడతారు ఇట్లాంటి బలుపు మాటలన్నీ కూడా. కాబట్టి పోలీసులు కూడా చెప్తున్నా కదా, ఖచ్చితంగా దీన్ని సుమోటోగా స్వీకరించి ఇతని గాడి మీద కేసు ఫైల్ చేయాలి, లేకపోతే ఇది ఎంతకైనా కూడా దారితీస్తుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్.